హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. మేము బేతంచెర్ల దగ్గరున్న అంటే బేతంచెర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్లస్వర్గం గుహలు చూద్దామని వెళ్ళామండి. ఆ రోజైతే మంగళవారం రోజు వెళ్ళాము. మంగళవారం రోజైతే అక్కడ పర్యాటకులు ఎవరు లేరు. ఇక్కడ దాదాపుగా శనివారం, ఆదివారంలో ఎక్కువ మంది వస్తారంట అండి ఈ బిల్లస్వర్గం గుహలు చూడ్డానికి. మనకు మిగతా రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారంట. చూడండి ఈ ప్రదేశం ఎంత బాగుందో బిల్లస్వర్గం గృహలు లొకేషన్ అయితే. ఈ బిల్లస్వర్గ గృహలు ఎలా చేరుకోవాలంటే, మనం బేతంచెర్ల వచ్చిన తర్వాత బేతంచెర్ల నుండి బనగానపల్లి పోయే రోడ్డు వస్తుంది. అంటే బేతంచెర్లలో ఉన్న రైల్వే ట్రాక్ ఉంది కదండీ! రైల్వే ట్రాక్ పక్కన లెఫ్ట్ సైడ్‌లో ఒక పావు కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా రైట్ సైడ్ తిరగాలండి. అక్కడ బోర్డు ఉంటది. బిల్లస్వర్గం గృహలకు పోయే దారి అని. ఆ బోర్డు నుంచి చక్కగా ఒక 3.5 కిలోమీటర్లు మట్టి రోడ్‌లో ప్రయాణం చేయాలండి. ఆ మట్టి రోడ్‌లో ప్రయాణం చేసిన తర్వాత కొండ పక్కన 1.5 కిలోమీటరు తార్ రోడ్ ఏశారండి. ఆ తార్ రోడ్‌లో మనం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ బిల్లస్వర్గ గృహలు ఉంటాయండి. ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ బిల్లస్వర్గం గృహలు. చాలా బాగా ఉంటాయి. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి బిల్లస్వర్గం గృహలు. చూడండి ఈ గృహలైతే 3 రకాలుగా ఉంటాయని చెప్పారు ఇక్కడ వాళ్ళు. అంటే మనం కూడా చూసాం. 3 గృహలు ఉంటాయండి. ఇలాగే లోపలికి పోయే కొద్దీ మనము ఈ బిల్లస్వర్గం గృహలు. ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బిల్లస్వర్గం గృహల టైమింగ్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు చూడొచ్చండి. ఇక్కడ పిల్లలకు వచ్చేసి టికెట్ రూ. 30 తీసుకుంటున్నారు. పెద్దలకు వచ్చేసి టికెట్ వచ్చేసి రూ. 50 తీసుకుంటున్నారండి. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి రూ. 50 వసూలు చేస్తున్నారు. ఇది మనకు బిల్లస్వర్గం గృహలు చూడడానికి, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ మనకు క్లైమేట్ అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉందో. మేము కూడా ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాము ఇక్కడ. ఎంత బాగున్నాయో ఈ కేవ్స్ అయితే. చాలా బాగా అనిపించింది మాకైతే ఇక్కడ. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుందండి. బిల్లస్వర్గం గృహాలలో మనం అంటే ఒక 2-3 ఫ్యామిలీలు కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ బిల్లస్వర్గం గృహలో చాలా ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. అంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక్కడ. మా ఫ్యామిలీతో వచ్చాము మేము. చూడండి మా పిల్లలు ఎలా చూస్తున్నారో ఇద్దరు. చూడండి ఎంత బాగున్నాయో. ఏమంటే ఇంకా 2-3 ఫ్యామిలీస్ ఉంటే కొద్దిగా ఆడుకోవడానికి పిల్లలు చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఎలా ఉందో ఈ గృహలు. చూడడానికి చాలా బాగున్నాయండి ఇక్కడ. ఈ ప్రదేశం అయితే ఫస్ట్ టైం వచ్చాము మేము కూడా ఇక్కడికి చూడడానికి. చాలా బాగుందండి ఇక్కడ. లొకేషన్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటే బేతంచెర్ల నుంచి మనకు 5 కిలోమీటర్లే అండి. 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ బిల్లస్వర్గం గృహలు. ఏమంటే ఒక 3.5 కిలోమీటర్లు పూర్తి ఎర్రమట్టి అంటే మట్టిలో ప్రయాణం చేయాల్సి ఉంటుందండి. ఆ ఎర్రమట్టి దాదాపుగా కారు మొత్తం చుట్టుకుంటుంది మట్టి అయితే. మనము 1.5 కిలోమీటర్ తార్ రోడ్ వేసారండి ఈ కొండ పక్కన. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ కొండ. అంటే ఈ బిల్లస్వర్గం గుహలు ఎలా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయండి ఈ గృహలు అయితే. ఎలా ఉన్నాయో చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.